आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। ప్రజాపాలన దినంగా ప్రభుత్వం ప్రకటించడం మన తెలంగాణ కమిట్మెంట్ ప్రజలకు చేసే సేవ కమిట్మెంట్గా నిదర్శనం. తెలంగాణ సాధించడంలో తెలంగాణ జీవన విధానంలో ఉన్నతమైన ప్రమాణాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం ఈ తెలంగాణ. దాంట్లో విద్యా ఆలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందుకోసం మంచి హాస్పిటల్స్ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. అంతేపాటు కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందుకోసం మనకు రవాణా సౌకర్యాల కోసం ట్రైన్స్ ఎప్పటి నుంచో మనం మంచి ఇంపార్టెంట్ నేషనల్ కనెక్టివిటీ 3 రైల్వే స్టేషన్ మన దగ్గర ఉన్నాయి. అలానే మనకు ఎకనామిక్ లైఫ్ అండ్ డెవలప్మెంట్ కోసం సింగరేణి కాలనీస్ లాంటివి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో నేషనల్ గ్రోత్లో పార్టిసిపేట్ చేసిన కోర్ సెక్టర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎన్నో మన ప్రాంతంలో ఉన్నాయి. జీవనదులు మన ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. దీని అన్నిటికీ అభివృద్ధి చెందే రాష్ట్రంగా అన్ని అర్హతలు మనకున్నాయి. అందుకోసం యంగెస్ట్ స్టేట్ అయినా సరే మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ లివింగ్ కానీ మనకున్నాయి. ఇవన్నిటిని మనం నిలబెట్టుకోవాలి, అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి. తెలంగాణ సంస్కృతి అంటేనే ఒక కాస్మోపాలిటన్ కల్చర్, అందరినీ కలుపుకొని తీసుకెళ్లేటువంటి ఒక కల్చర్ కాబట్టి అందరితో మన భాగస్వామ్యం చేయాలి. ప్రభుత్వం చాలా ఎక్కువగా పోలీస్ సిస్టమ్ని చాలా స్ట్రెంథెన్ చేయాలని చూస్తుంది. పోలీసు అధికారుల కోసం ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా స్కూల్స్ స్టార్ట్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి ఒక కాంబినేటరీ ఒక టుగెదర్నెస్, ఒక సాలిడారిటీ అమంగ్ పోలీస్ ఫోర్స్ ఉండే విధంగా ఇది ఒక చాలా ముందుకు తీసుకెళ్తుంది. మనందరం భాగస్వామ్యం కావాలా. మన పిల్లల భవిష్యత్తు, మన డిపార్ట్మెంట్ మన చేసిన కమిట్మెంట్ ఇవన్నిటిని మనం నిశ్చించగా ప్రజల కోసం పనిచేస్తే ప్రభుత్వం మన కోసం శ్రద్ధ వహిస్తారనే ఉద్దేశం మనం ఉంటే ఇంకెక్కువ బెటర్ సర్వీస్ చేస్తేనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనందరం ఇంకా డెడికేట్ అయ్యి బెటర్ వేలో మనం కార్యక్రమం చేపట్టాలి. అభివృద్ధి పదంలో కానీ ఎక్కడైతే డెవలప్మెంట్ కావాలనుకుంటే అక్కడ కంపల్సరీగా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్షన్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడే మనకు డెవలప్మెంట్ సాగుతాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని మనం చెప్తాం. అదేవిధంగా ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడే దానికి మూలం ఏంటని మనం వెనక ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత పరిరక్షణ ఉన్నప్పుడే డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. కాబట్టి అందులో మనం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాం. కాబట్టి పోలీసులు అందరూ ఇంకా కమిటెడ్గా పనిచేయాలని కోరుకుంటున్నాం. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.